అందరికీ అభినందనలు. చాలా మంచి ప్రోగ్రాము. అయితే 2-3 విషయాలు రిపీట్ అయినాయి కనుక నేను అవి రిపీట్ చేయకుండా మాట్లాడాలి. ఒకటేమో పవన్ కళ్యాణ్ సనాతనం ఎత్తుకున్నాడు కనుకనే ఆయన పైన దాడులు జరుగుతున్నాయి అనేది ఒకటి నిజం కూడా. తర్వాత తెలిసో తెలియకనో అమాయకంగానో రంగులన్నీ బయటకు వచ్చినాయి. ఆయన చెగువీర పెట్టుకొని తిరిగినోడు, ఎర్రకండువా వేసుకొని తిరిగినోడు ఇప్పుడు సనాతనం అంటే మంట ఎవనుకో మండుతుంది, కాలుతుంది. ఆ మంట ఇక్కడ వ్యక్తమైంది అంతే. ఎక్కడో కాలుతుంది చెప్పుకోలేక తెలంగాణ వ్యతిరేక ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేశారు. ఓపెన్గా చెప్పాలంటే ఇది తెలంగాణ ఆంధ్ర సమస్యనే కాదు, మళ్ళీ అందరు చెప్తున్నారు ఇది. మరి ఏం సమస్య అంటే కడుపు మంట సమస్య, కమ్యూనిస్టుల యొక్క కడుపు మంట సమస్య. అది ఓపెన్గా చెప్పాలని. అయితే వీడు కాటికి కాలు చాపుకున్న కమ్యూనిజం అని ఒక 30 ఏళ్ల క్రితమే పుస్తకం చదివిన. ఇప్పుడేమో ఆ కాళ్ళు కూడా లేవు, అని మాయమైపోయినాయి. ఈ దశలో కూడా అది ఏమంటామంటే ఆరిపోయే దీపం లాంటిది. అది కొద్దిగా గట్టిగా వెలుగుతుంది, చివరి ప్రయత్నం చేస్తుంది, ఏదో ఏం చేద్దామనే తెలియని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి కంప్లీట్గా. రెండో విషయం ఏంటంటే ఈ సస్తున్న కమ్యూనిజము ఎవనో కానీ చంపి చావాలని చూస్తుంది కనుక దేశమంతా హిందుత్వ వేవ్ వస్తూ ఉంది కనుక అరే ఇక్కడి వరకు వచ్చేస్తుంది, బెంగాల్ అయిపోయింది, ఇంకా తెలంగాణకు వచ్చేటట్టుంది, ఏం చేయాలి అని ఆందోళన ఇదంతా కూడా. కనుక ఈ మొత్తం నరేటివ్స్ యొక్క వార్లో రాజకీయ పార్టీల ప్రమేయం లేనే లేదు. దీంట్లో కాంగ్రెస్ లేదు, సోకాళ్ళు తెలంగాణ కోసం అన్నటువంటి కేసీఆర్ వాయిస్ లేదు, ఎవరిది లేదు, చంద్రబాబు కూడా లేదు, ఎవరిది లేదు. మరి ఎవరిది అంటే రాజకీయాలకు అతీతమైన శక్తులు ఎవరికైతే చచ్చే సావు వచ్చిందో వాళ్ళ సమస్య ఇది. ఇప్పుడే కాదు ఇది, ఇంతమూలు మీరు చెప్పారు కదా చాలా క్లియర్గా. గో బ్యాక్ ఉద్యమాలు ఈ రాష్ట్రంలో చాలా వ్యూహాత్మకంగా చాలా ఇదిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు, ప్రతి డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్. కనుక గో బ్యాక్ ఉద్యమాలు అన్నీ కూడా ఇవే, ఈ చచ్చిపోతున్న అంతరించిపోతున్న వామపక్షవాదుల యొక్క నస ఇది. కనుక ఈ ఉద్యమాలన్నీ డిజైన్ చేస్తూ ఉంటారు. ఒక మార్వాడైనా ఒక దళితుని కొట్టాడు, చలో ఇందులో నుంచి తీసుకొని ఒక ఉద్యమం చేయి, గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్, వీడు గో బ్యాక్, వాడు గో బ్యాక్, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గో బ్యాక్. నేనేమంటున్నా అంటే ఈ గో బ్యాక్ ఉద్యమాలలోనే సమస్య ఉంది, తెలంగాణకే సమస్య ఇది. తెలంగాణ వాదులందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా అలర్ట్ కావాల్సిన సమయం ఇది. ఏ పార్టీకి ఓటేసినా సరే, కానీ ఈ గో బ్యాక్ ఉద్యమాల బలం పెరగకూడదు, గొంతు నలిపేయాలి, బూటు కాలతో గొంతు నలిపేయాలి గో బ్యాక్ ఉద్యమాల యొక్క గొంతు. ఇది తెలంగాణ ఆంధ్ర సమస్య కానే కాదు అసలు. ఎందుకంటే మనం అంటే తెలంగాణ వాళ్ళం, హైదరాబాదీస్ము, మనకు ఒక చరిత్ర ఉంది. మిత్రుడు చెప్పాడు కదా ఇంత మొదలు, అంబేద్కర్ మహాశయుడు ఎందుకు హైదరాబాద్నే చూజ్ చేసుకున్నారు, ఎందుకు సెకండ్ క్యాపిటల్గా ఆయన చూజ్ చేసుకున్నారు, మళ్ళీ అది కూడా వివాదం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే దేశంలో ఢిల్లీ తర్వాత అలాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఎవ్వరు, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా కూడా నిశ్చింతగా ఇక్కడ బ్రతకొచ్చు అని ఇంతకుముందు మిత్రుడు చెప్పారు కదా. లింగ్డో ఉదాహరణకు, నార్త్ ఈస్ట్ ఎక్కడో ఆయన అదేంటి సిఈసి దీంట్లో పనిచేసి రిటైర్ అయితే ఆయన ఈడ హాయిగా ఉంటుందని వెతుకుంటూ వచ్చి ఈడ ఒక ఇల్లు కట్టుకొని ఈడ ఉన్నాడు. ఎందుకు? ఈడ హాయిగా ఉంటుంది, ఏ ప్రమాదం ఉండదు, గొడవలు ఉండవు, వాతావరణం కూడా బాగుంటుంది. ఇక్కడ అందరూ వస్తారు. అందరు వస్తే మంచిదా చెడ్డదా అది నేను అడుగుతున్నా. అందరు వచ్చి అందరు ఈడ బతుకుతుంటే అది మంచిదా చెడ్డదా? అందుకే బెంగాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏమవుతుంది బెంగాల్లో. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్తున్నారు. జ్యోతి బస్ తర్వాత ఎవరైనా మీరు బుద్ధదేవ్ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమన్నాడంటే, పరిశ్రమలు అన్నీ కూడా ఇక్కడికి రాండి, మీకు మేము సెక్యూరిటీ ఇస్తాం, మా కార్మిక సంఘాల యాక్టివిటీని మూత పెడతామని చెప్పిండు. బెంగాల్లో ఈ అన్ని ఇండస్ట్రీస్ పరిగెత్తి వాపస్ వెళ్ళిపోతుంటే జ్యోతి బస్సు పాలనలో 20-25 ఏళ్ల తర్వాత సిపిఎం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అందరూ రాండి, మేము రక్షణ ఇస్తాం. ఎవరి నుంచి రక్షణ ఇస్తారు? తమ క్యాడర్ నుంచి. సిపిఎం క్యాడర్ కార్మిక సంఘాల నుంచి రక్షణ ఇస్తాం, కార్మిక సంఘాల పని ఆపేస్తాం,
ఇది సిపిఎం చేసినటువంటి ఇది. ఇప్పుడు అదే సమస్య ఇక్కడ కూడా తేవాలని చూస్తున్నాయి శక్తులన్నీ కూడా. టాటా గురించి బుద్ధదేవ్ భట్టాచార్య టాటాను తెచ్చుకుంటే మమతా బెనర్జీ దాని మీదనే కదా గొడవ చేసింది, వాపస్ వెళ్ళిపోయింది గుజరాత్కు. ఇప్పుడు ఈ గో బ్యాక్ ఉద్యమాలతో ఆ ప్రమాదం హైదరాబాద్కు వస్తుంది. మరో తెలంగాణ ఉద్యమం దీనిపైన చేయాలి మనం. ఏది గో బ్యాక్ ఉద్యమాల పైన మనం. హైదరాబాద్కు సరోజిని నాయుడు వచ్చింది ఇక్కడికి, ఆడబిడ్డలాక ఇక్కడ బ్రతికింది, ఇక్కడనే పెళ్లి చేసుకున్నది, ప్రేమ పెళ్లి. రాజగోపాలాచారి ఆయన పేరు, నిజాం కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ను పెళ్లి చేసుకున్నది. గొప్ప రచయిత, గాన కోకిల కదా. అలాంటి ఒక గొప్ప రచయిత తన ఆస్తిలంతా మన హైదరాబాద్కి ఇచ్చి గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిపోయింది. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. హైదరాబాద్ అందాల గురించి నేను ఆమె చదివిన కనుక చెప్తున్నా. ఈ మూసి అందాలు ఎంత బాగుండేవో ఆ రోజుల్లో ఆమె వర్ణిస్తుంది. మనం మూర్చొచ్చి పడిపోతాం, మూసి ఇంత అందంగా ఉండేదా అని. ఎవరు ఇది? వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాదు. మొదటి బిర్లా, శంకర్ నారాయణ బిర్లా స్టోరీలో చదివితే మీకు ఈ దేశానికి సంపద ఇచ్చిన బిర్లాలు, టాటాలు ఎవరినైతే మీరు ముద్ర వేశారో, దోపిడీదారులుగా ముద్రలు వేశారు ఈ కమ్యూనిస్టులు. ఆ వీధిలో నిలబడి మీరు చెప్పండి దోపిడీదారులు ఎవరు అంటే టాటాలు, బిర్లాలు, ఇప్పుడైతే అంబానీలు, అదానీలు. ఇవన్నీ రైమింగ్ వర్డ్స్. ఈ కమ్యూనిస్టులు జనం నోట్లో పెడతారు ఇలాంటివి. కనుక శంకర్ నారాయణ బిర్లా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసుకున్నాడు, ఇక్కడ జ్యువెలరీ షాప్లో పనిచేశాడు, డబ్బు సంపాదించుకున్నాడు. తిరిగి తన ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. దాన్నే మనము బిట్స్ పిలానీ అంటాం ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చి బాంబేలో బాగా డబ్బు సంపాదించాడు. మాంచెస్టర్కు కాటన్ పంపి కోటీశ్వరుడు అయిపోయాడు. కనుక ఈ డబ్బులని తీసుకుపోయి ఏం చేశాడు? ఇక్కడ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్కు రుణపడి ఉండాలని ఇక్కడ బిర్లా ఇదేంటి బిట్స్ పిలాని కట్టాడు, ఇక్కడ బిట్స్ కట్టాడు. ఇక్కడ మళ్ళీ దేశంలో ఎక్కడ కట్టలేదు. బిర్లా టెంపుల్ కట్టాడు. అరే ఇటువంటి స్టోరీస్ ఎంత చెప్పాలో చెప్పండి. 100 కథలు చెప్తాను నేను. ఈ రాష్ట్రము, ఈ హైదరాబాదు ఈరోజు కాదు నిర్మాణం అయ్యింది, 100 ఏళ్ళుగా నిర్మాణం అవుతూ ఉంది. దీంట్లో అందరి భాగస్వామ్యం ఉంది. ఎవరు అందరంటే బయటి వాళ్ళ భాగస్వామ్యం ఉంది. కనుక ఈ హైదరాబాద్ కల్చర్ను దెబ్బతీస్తామంటే ఊరుకునేది లేదు. ఈ గోబ్యాక్ గాళ్లకు నేను చెప్తున్నాను, ఈ గోబ్యాక్ గాళ్ళు అందరూ ఎవరంటే ఉస్సూళ్ళ రాయలు, వీళ్ళు లంపెన్ ఎలమెంట్స్. నాకు నాగేశ్వరరావు గారి మీద కోపం లేదు, అలా అని గౌరవం కూడా లేదు నాకు. చాలామంది ఆయనకు లేని టైటిల్స్ అన్నీ ఇస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో నిత్యము విషం ప్రజలకు నింపే ప్రొఫెసర్ ఆయన. నిజాయితీ ప్రొఫెసర్ కానే కాదు. నేను ఇన్ని రోజులు కూడా చెప్తున్నా, మీరు కండువా కప్పుకోండి, బీజేపీ కండువా కప్పుకోండి, లేకపోతే ఎంఐఎం కండువా కప్పుకోండి, ఏదైనా కండువా కప్పుకోండి. ఏ కండువా లేకుండా ముసుగులు కప్పుకొని మీ సిద్ధాంతాన్ని న్యూట్రల్, మేము పతివ్రతలము, మేధావులు అనే ముసుగు, లేకపోతే జర్నలిస్ట్ అనే ముసుగు, ప్రొఫెసర్ అనే ముసుగు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 100 మంది ముసుగు వీరులు ఉన్నారు. వీళ్ళు ఏది కూడా ఓపెన్గా మాట్లాడరు. వీళ్ళకు ధైర్యం లేదు. నేను సిపిఎం కార్యకర్తను, భావజాలాన్ని మొన్న బయటికి వచ్చింది ఈ దెబ్బకు. ఆయన ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? మరి ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళలేదు? ఆయన మీద నేను ఒక వీడియో చేశాను, నా వీడియో అయ్యాక చెప్పాడు ఆయన. కనుక మాకు సమస్య నారాయణనో రాఘవులో లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వల్ల మాకేం సమస్య లేదు. నారాయణ టీవీలో వచ్చి కూర్చుంటే స్టార్టింగ్ ఎండింగ్ మోడీ తిట్టుడు గింతే ఉంటుంది కదా, ఎవడు చూడడు టీవీ. ఏముంటుంది అంటే చెప్తారు అందరూ, ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎవరితోటి అంటే ఇగో వీళ్ళతోటి, ఈ ముసుగు వీరులతోటి. ఈ ముసుగు వీరులు ఇప్పుడు ముసుగు తొలగించారు. కనుక చందులతోటి, ఆమె ఎవరు తులసి చందులు, వీళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు పాపం ఆయనకు ధైర్యం కావాలి, బలం కావాలి. నేనేమంటున్నా అంటే ఈ మొత్తం వ్యవహారం ఎపిసోడ్లో అందరూ చెప్తున్నారు ఆయన ఒక విశ్లేషణ చేశాడు. చేశాక ఏం చేశాడు? తప్పైంది అని విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసినాక ఆయన మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అని కొందరు మాట్లాడుతున్నారు. 2 ఇవే రౌండ్ టేబుల్ జరిగినాయి ఇక్కడే. ఒకటేమో ఆయన 2 జూన్ కన్నా ముందు జరిగింది ఒకటి ఇక్కడ, తర్వాత 2 జూన్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే ఇక్కడ ఒకటి జరిగింది. అంతకుముందు ఇప్పుడు నెక్స్ట్ టైం జరిగింది ఎవరిది? ఈ కూనంనేని, సిపిఐ, సిపిఎం
ఈవెన్ కాంగ్రెస్ అద్దంకి దయాకర్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు, దాంట్లో కోదండ రామ్ అందరూ వచ్చారు. అందరినీ చూడండి మీరు, పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే బ్యాక్గ్రౌండ్, వామపక్ష బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా కూడా. అందరూ వచ్చి ఏం చెప్తున్నారంటే ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెడదామని అడుక్కుంటున్నారు. ఇప్పుడు చాలు, ఒక మంచి వ్యక్తి, ఒక ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తి, ఆయన గొంతును మనం కాపాడుకోవాలి కనుక చాలు, ఇక చాలు, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడదాం. ఎవరిది ఇది అప్పీల్ చెప్పాను నేను, ఎవరిది కూనంనేనిది ఈ అప్పీల్, కోదండరామ్ది ఈ అప్పీల్. ఎందుకు దాడి చేస్తున్నారు ఆయన మీద? ఎవరు దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత, నేను అడుగుతున్నాను నేరుగా, విత్డ్రా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు? ఈ యొక్క లంపెన్ ఎలిమెంట్స్, ఇంతకుముందు చెప్పాను కదా, వీధి మీద పడి వసూళ్లు చేసుకునేటువంటి గోబ్యాక్ గాళ్ళు కొంతమంది రౌండ్ టేబుల్ పెడితే మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా? వాడి పిచ్చి అరుపులను, డర్టీ వర్డ్స్ను, లాంగ్వేజ్ను, అందులో ముసలాయన కూడా ఉన్నాడు, వయసు మరిచిపోయి మాట్లాడిన ఆ భాషను, అవన్నిటిని మీరు ఎండార్స్ చేశారు. అయ్యో తప్పు, నేను విత్డ్రా చేసుకున్నా కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన? లేదు, అనలేదే. కనుక ఇది ఇక్కడితో ఆగదు అని అంటున్నాను నేను, ఇక్కడితో ఆగేది కాదు. కనుక మన ఫైట్ ఎవరి మీదనంటే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ పైన కాదు, ఇది ఒక ఐడియాలజికల్ ఫైట్, ఇది సిద్ధాంతపరమైన పోరాటం. ఇది మనము బలమైన తెలంగాణ వాదులము, మనము బూటకపు తెలంగాణ వాదులు వచ్చి ఈరోజు తెలంగాణ వాదిని నెత్తికెత్తుకొని దీనికి రాజకీయ రంగు పూస్తూ ఉన్నారు. తెలంగాణ అనే భావన ఏదైతే ఉందో అది పవిత్రమైనది. ఎవడంటే వాడు వచ్చి అడ్డంగా వాడుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. కనుక ఇంతమొదలు శశి చెప్పాడు కదా, కేసీఆర్ ఉద్యమంలోకి రాకముందు నుంచి 94లోనే మేము ఇక్కడ ఈ గోదావరి నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర తీసాం మేము. కనుక కేసీఆర్కు ఆలోచన రాలేదు అప్పటికి, ఇంకా పవర్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు. అంతేకాదు 97లోనే బీజేపీ రెజల్యూషన్ కన్నా, కాకినాడ తీర్మానం కన్నా 1 year బిఫోర్ 97లోనే 97 బిగినింగ్లో ఏబీవీపీ నెల్లూరులో తీర్మానం చేసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని. ఇది ఏది దేశాన్ని, జాతీయవాదాన్ని నమ్మే ఏబీవీపీ నెల్లూరుకు వెళ్ళి తీర్మానం చేసింది. ఆంధ్ర కార్యకర్తలను, ఏబీవీపీ కార్యకర్తలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తీర్మానం యునానిమస్గా చేశాము. నేనే తీర్మానం పెట్టాను. ఆ తర్వాత బీజేపీ కూడా దాన్ని టేకప్ చేసింది. సో ఇలాంటి ఒక చరిత్ర ఉన్న వాళ్ళం మనము. కనుక తెలంగాణ వాదంలో అందరికన్నా ముందున్న వాళ్ళము మనమే. తర్వాత అందరూ జైన్ అయ్యారు, అది వేరే విషయం. దాంట్లో కారణాలు ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరి కొరకు పెట్టారు? నాగేశ్వర్. అందుకే నేను ఇప్పటి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ను, మీరు దయచేసి ప్రొఫెసర్ అనకండి. ఆయన ప్రొఫెసర్గా ఆయన చరిత్ర కూడా బాగలేదు. ఆయన యూనివర్సిటీలో 10 గంటలకు వచ్చి పాఠం చెప్పుకొని పరిగెత్తాలి, ప్రైవేట్గా చాలా కాలేజెస్లో క్లాసులు ఇవ్వాలి, డబ్బులు కలెక్షన్ చేసుకోవాలి, తర్వాత టీవీ 10లో కూర్చోవాలి, ఈవినింగ్ వరకు డబ్బు డబ్బు డబ్బు, ప్రతి నిమిషము డబ్బు. పాఠం చెప్పితే డబ్బు, మాట్లాడితే డబ్బు, మాట్లాడకుండా ఉండడానికి కూడా డబ్బు. ఇది డబ్బు కోసం ఎవరినన్నా అడగండి. ఆయన చేసే ప్రతి చర్య డబ్బు కోసమే, మాట్లాడేది అందుకోసమే, మాట్లాడకుండా ఉండడము అందుకోసమే, లెఫ్ట్ అండ్ రైట్ సంపాదన కోసమే జీవితాన్ని అర్పించాడు. అందుకే సిపిఎం చెప్పుకుంటే పైసలు రావని చెప్పుకోలేదు. ఎందుకంటే సిపిఐకు మార్కెట్లో వాల్యూ లేదు, దానికి మార్కెటింగ్ లేదు, అందుకని చెప్పుకోలేదు. ఇప్పుడు పరువు కాపాడుకోవడానికి కండువా వేసుకోనికి రెడీ అయ్యాడు. ఎందుకంటే వైసీపీ కండువా కప్పుతున్నారు, లేకపోతే అది చెప్తే ఉన్న ఇజ్జత్ పోయేటట్టుంది. సో ఇవన్నీ నిజాలు, కాదనలేను, కాదని చెప్పమను. కనుక మీరు పేటీఎం గీటీఎం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాగేశ్వరరావు పేటీఎం కాదు, ప్యాకేజ్ లెవెల్ మనిషి అతను. కనుక నాలుక ఎట్లయినా మడత పెట్టవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ఈ విద్య తెలిసినటువంటి గొప్ప స్కాలర్. అందుకే ఆయనను అంతగా గౌరవించాల్సిన పని కాదు.
ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా. ఇప్పుడు ఆయన రంగు ఏదైతే ఉందో రంగు మారింది. సిపిఎం నాగేశ్వర్ అని చెప్పాలి దయచేసి, ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదు, సిపిఎం నాగేశ్వర్గా ఇప్పుడు అవతారం ఎత్తాడు. ప్రతిరోజు మీరు ప్రతి వీడియోలో నేను సిపిఎం నాగేశ్వర్ను మాట్లాడుతున్నాను అని మాట్లాడండి. అప్పుడు మీకు నారాయణకు ఒకటే వాల్యూ ఉంటుంది మార్కెట్లో, మాకేం ప్రాబ్లం ఉండదు. మీరు ప్రతిరోజు వాళ్ళు కూడా సిగ్గుపడతారు. మీరు ప్రతిరోజు మోడీని తిట్టండి దయచేసి, కానీ మీ పేరు సిపిఎం నారాయణ అని చెప్పండి, సిపిఎం నాగేశ్వర్ అని చెప్పండి, మాకేమీ ఇబ్బంది లేదు. సిపిఎం నాగేశ్వర్ కనుక ఇవన్నీ చూడాలి. కనుక నేను ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు నేను ఐఎమ్ లీస్ట్ వరీడ్, అది ఇష్యూనే కాదు. అది అంత వరీ కావాల్సింది ఏంటంటే ఇది చివరి పోరాటం నిజంగా కూడా. హైదరాబాద్లో బూటకపు తెలంగాణ వాదం వచ్చి రంగు ముసుగు వేసుకొని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని గోబ్యాక్ ఉద్యమాల్లో నేను ఒక ప్రశ్న ఇస్తున్నా గోబ్యాక్ గాళ్లకు ఏమని ప్రశ్న ఇస్తున్నా అంటే, మీరు బాగుందిరా భయ్, మీరు సమస్య తీసుకుంటున్నారు పోతున్నారు, ఒక ఆయన పొలాలకు పోతాడు, ఇంకొక ఆయన దుకాణాలకు పోతాడు, ఈడికి పోతాడు, మైకు పట్టుకుంటారు, అరే చూడండి కబ్జా పెట్టిండు. అరే పవన్ కళ్యాణ్ అనేటోడు 10 ఎకరాలు కబ్జా పెడితే మీ పోయి ప్రభుత్వం మీద ఎందుకు ఉద్యమం చేయరు? రేవంత్ రెడ్డి మీద ఎవడు ఇవన్నీ ఆపాల్సింది? ప్రభుత్వం కదా, టార్గెట్ ప్రభుత్వాన్ని చెయ్యి, పవన్ కళ్యాణ్ కాదు. కబ్జా కోర్లు 1000 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక్కటే కాదు కదా, కబ్జా కోర్లు 1000 మంది ఉన్నారు ఈ హైదరాబాద్లో. వాళ్ళను నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. నీ ఉద్యమము రేవంత్ రెడ్డి మీద చేయాలి. ఎవడు రేవంత్ రెడ్డి మీద చేయడు. చాలా బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుంది గోబ్యాక్ వాళ్ళకు రేవంత్ రెడ్డికి. నేనేమన్నా గోబ్యాక్ మార్వాడీస్ అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ మార్వాడీలు ఇక్కడికి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, దోపిడీ చేస్తున్నారు అంటే అది మళ్ళీ అమిత్ షా కనెక్ట్ చేస్తారన్నాడు. అయితే గోకుల్ చాట్లో వాడు చెప్పే సమస్యలు ఎట్లుంటాయంటే, అది క్యూఆర్ కోడ్ పెట్టాడు, వాడు దోపిడీ చేస్తున్నాడు. అరే ఇవన్నీ నేను చెప్తావు, లేకపోతే వీళ్ళ గోల్డ్ స్మిత్ను వాళ్ళు గోల్డ్ తెచ్చుకున్నారు ఆ ఊర్లో యాదగిరి గుట్టలో, ఇవన్నీ చెప్తున్నాడు. మర్డర్ కూడా అయింది బిజినపల్లిలో, నిజంగా కూడా ఒక గోల్డ్ స్మిత్ది మర్డర్ అయింది కదా. ఈడనేమో ఇది పెడతలేడు కదా, ఆడనేమో 10 కోట్లు 20 కోట్లు యాదగిరి గుట్టలో ఎత్తుకపోయిండు. వాడు ఇన్ని జరుగుతుంటే వాడు ముఖ్యమంత్రి అనేటోడు ఉన్నాడా ఈ రాష్ట్రానికి? హోమ్ మినిస్టర్ అనేటోడు ఉన్నాడా? ఆయనను ఎందుకు అడిగారు మీరు? ఎవరిని అడుగుతున్నారు మీరు? నేను డిబేట్లో అడిగాను నేను. కనుక ఈ గోబ్యాక్ వాళ్ళు అందరూ చివరికి ఏడ దొరుకుతున్నారంటే దొంగలు, వాళ్ళ టార్గెట్ ఏంది అని అంటే హిందుత్వము, సనాతనము. కనుక అది విహెచ్పి అయినా బీజేపీ అయినా ఇంకేదైనా పవన్ కళ్యాణ్ అయినా, కనుక వీళ్ళ టార్గెట్ ఇది సైద్ధాంతిక పోరాటం ఇది. దీంట్లో మనము ఈ యొక్క అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని దాని మీద కాదు చర్చ కావాల్సింది. వీళ్ళను ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళ ముసుగులు తొలగించాలి, ఎవడు ఏందనేది చెప్పాలి. వాడెవడు శ్యామ్ అంటాడు, ఒకడు రామ్ అంటాడు, టైటిల్ తెలంగాణ పెట్టి తెలంగాణ పెద్ద పెద్ద ఉద్యమాలు ఆయన శశి చెప్తున్నా 30 కేసులు 40 కేసులు. మా వాళ్ళు చాలామంది ఉస్మానియాకి రాండి చెప్తాను, 70 కేసులు 80 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళంతా ఎక్కడ పోయిండు? శ్యామ్ గాడు, రామ్ గాడు, తోకగాడు తెలంగాణ అనే టైటిల్ పెట్టుకొని వచ్చి ఈ నాటకాలన్నీ ఏమాడుతున్నారు మీరు ఈ తెర మీద. అయ్యో బొయ్యిన మైకు పట్టుకొని పోతాడు, కబ్జా చేస్తాడు. అడుగు రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగు? అసలు కేసీఐ ముందు కేసీఐ మొత్తం ల్యాండ్ గుంజుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఓన్ చేసుకుంటలేదు? పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన ల్యాండ్ను పోయి ఎందుకు కబ్జా చేస్తా, ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు? నా ప్రశ్న అది. కనుక ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎందుకైతే ఇష్యూ కబ్జా కోర్లది. కబ్జా కోర్లను మాట్లాడి ఇంకోటి, కబ్జా కోరు పవన్ ఒకడే ఉన్నాడా? పవన్ లోపలేయండి, ఇంకో 10 మంది పవర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? కనుక మీ ఇంట్రెస్ట్ వేరే ఉంది, మీ రంగు వేరే, మీ రుచి వేరే, మీ కథనే వేరే. మీరంతా కూడా లంపెన్ ఎలిమెంట్స్ వసూలుగాళ్ళు వీధి వసూలు చేస్తుంటారు చూడండి, అడ్డా వసూలు. ప్రతిసారి ఒక అడ్డాను సెలెక్ట్ చేసుకుంటారు, అడ్డాను సెలెక్ట్ చేసుకొని అడ్డాలో ఉన్న వాళ్ళని భయపెడతారు. కనుక ఎవడన్నా అక్కడి నుంచి వస్తున్నాడు, ఆంధ్రోడు కబ్జా, ఈ పదమే భయపెట్టే పదం. కనుక ఆంధ్రోడు ఏం చేయాలి? లోపల వానికి పైసలు ఇవ్వాలి. అంతా కాంప్రమైజ్ అయిపోతాయి కేసులన్నీ కూడా. మళ్ళీ ఎక్కడ పోతావో తెలియదు. ఏమైంది? మార్వాడీలు అందరూ వెళ్ళిపోయిన హైదరాబాద్లో అందరూ ఆనే ఉన్నారు కదా, ఒక్కని కూడా బయటికి పంపలేదు. మరి ఎందుకు మానిండ్రు మీరు? ఉద్యమము ఎందుకు ఆపేశారు?
ఎంత ముట్టిందన్నా చెప్పాలి, ఎంత ముట్టిందన్నా చెప్పాలి. మేము కోర్టులో ఎన్ని కేసులు వేసినామన్నానే చెప్పాలి, లెక్క చెప్పాలి మాకు. కనుక ఈ చెరువు కబ్జాది ఇప్పుడు అయిపోదు బిడ్డ, మిమ్మల్ని నిలదీస్తాం మేము. ఏం చేసినావు దాన్ని పవన్ కళ్యాణ్ తోటి లాక్కున్నావా లేదా, లేకపోతే నిన్ను పట్టుకుంటాం. ప్రతిసారి ఇష్యూ ఎత్తడము కలెక్షన్ చేసుకొని నోరు మూసుకుంటామంటే ఊరుకుంటామైంది, మీ రంగు బయట పెడతాం. కనుక ఇది మజాక్ కాదు. తెలంగాణ అనే పదాన్ని ఎవడంటే వాడు అడ్డంగా వాడుకోనికే. మేమున్నాం కాపలాదారులం అందరము, మేమే అసలైన తెలంగాణ వాదులం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.